వరంగల్ ఎన్ఐటి నిట్ కి చెందిన 7 ఇంజనీరింగ్ విద్యార్థులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం మైతాపురం అడవుల్లోకి వెళ్లారు. అక్కడ బోగత జలపాతం దర్శనకు అనుమతి నిరాకరించడంతో అటవీ శాఖ అధికారులు పోలీసులు కళ్లుగప్పి మైతాపురం జలపాతాల సందర్శనకు వెళ్లారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ ఉల్లంఘించి సెల్ఫీల కోసం వెళ్లి అక్కడ కొంతసేపు గడిపారు. తిరుగు ప్రయాణంలో వారంతా అడవిలో దారి తప్పారు. 4 గంటలకు దారి తప్పిన ఆ విద్యార్థులు వర్షంలోనే అడవిలో ఉండిపోయారు. ఎంత వెతికినా గమ్యం తెలియకపోవడంతో చివరకు 100కు కాల్ చేసి వాళ్ళ సమాచారం అందించారు. వెంటనే వెంకటాపురం పోలీసులు అటవీ శాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. కుండపోత వర్షంలోనూ వాళ్ళ లొకేషన్ ఆధారంగా అక్కడికి కాలినడకన చేరుకుని వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దాదాపు 6 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అడవిలో గడిపిన ఆ విద్యార్థులు చివరకు సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అడవిలో దారి తప్పిన వారిలో 4 అబ్బాయిలు 3 అమ్మాయిలు ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ములుగు జిల్లాలో బోగతా జలపాతం చూడడానికి వెళ్లిన 6 విద్యార్థుల గురించి మరిన్ని డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఏదైతే ములుగు జిల్లాలో ఉన్న జలపాతాల సందర్శనను ఒక పక్క అధికారులు నిలిపివేశామని మీడియా ద్వారా చెప్పినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంతో ఇటు జలపాతాల సందర్శన పేరుతో వస్తున్నారు. అంతేకాదు ఒక పక్క పోలీసులు కూడా ఇలా అనుమతి లేని జలపాతాల వద్దకు వెళ్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇటు పోలీసుల ప్లస్ ఫారెస్ట్ అధికారుల యొక్క వారి యొక్క పిలుపుని కూడా వారు పెడచోన పెట్టేసి ఇట్లా అత్యుత్సాహంతో కొంతమంది విద్యార్థులు కానీ యువకులు ఇలా అనుమతి లేని జలపాతాల దగ్గరికి వెళ్తున్నారు. ఇది ముఖ్యంగా ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలంలో ఉన్న మైతాపురం గ్రామ పరిధిలో ఉన్న ఈ మైతాపురం జలపాతానికి అసలు అనుమతులే లేవు. అక్కడికి ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పినప్పటికీ కొంతమంది వరంగల్కి చెందిన నిట్టు విద్యార్థులు అక్కడికి అధికారుల కళ్ళు కప్పి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత భారీ వర్షంలో వారు వెళ్ళిన దారి వారికి మర్చిపోవడంతో కొంత అడవిలో తప్పిపోయిన పరిస్థితి. దాంతో వారు 100కి ఫోన్ చేయడంతో ఒక పక్క ఈ నెల 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఒక పక్క పరిస్థితులు అడవులు అంత మంచిగా లేనప్పటికీ పోలీసు అధికారులు ఈ విద్యార్థులను ఏ విధంగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో వారు చూపించిన ధైర్య సాహసాలు అయితే ప్రజలైతే ప్రశంసిస్తున్నారు. భారీ వర్షం పడుతున్నప్పటికీ అర్ధరాత్రి పూట అయినప్పటికీ ఇటు వెంకటాపురం సిఐ కుమార్, ఎస్ఐ తిరుపతి పోలీస్ బృందంతో కలిసి ఫారెస్ట్ అధికారులు సమన్వయం చేసుకుంటూ విద్యార్థులు ఉన్న లొకేషన్ కి వెళ్ళి వారిని సేఫ్ గా అయితే తీసుకురావడం జరిగింది. అంతేకాదు వారికి సేఫ్ గా తీసుకొచ్చి వారికి కొంత కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది.